మన ఈరోజు పాఠం సంతోషం. ఈరోజు పాఠం ఏంటి? నిన్నటి పాఠం ఏంటి? ప్రేమ. అంతకుముందు ద్రాక్షావల్లి తీగలు అన్నమాట. అయితే ఈరోజు అందరూ సంతోషాన్ని కోరుకుంటారు కదా, అందరూ కోరుకుంటారు కదా, దుఃఖాన్ని కోరుకుంటారా? కాబట్టి మన సంతోషంగా ఎట్లా ఉండాలో కొన్ని విషయాలు మీకు దేవుని దయను బట్టి, కృపను బట్టి బోధించడానికి మీకు అవకాశం ఇచ్చాడనమాట. ఇప్పుడు ఆత్మతో నింపబడటం అంటే ఏంటి? ఆత్మతో నింపబడటం అంటే పరిశుద్ధాత్మ యొక్క ఆధీనంలో ఉండటం అన్నమాట. మన ఆధీనంలో కాదు, మన ఇష్టం వచ్చేట్లు కాదు, పరిశుద్ధాత్మ ఆధీనంలో మనం ఉంచాలన్నమాట. దేవుని యొక్క సుగుణాలు కానీ అతని పరిశుద్ధాత్మ యొక్క ఫలాలు కానీ మనలో లేకపోతే, ఇప్పుడు ద్రాక్షావల్లిలోని తీగల గురించి కానీ, అదేవిధంగా యేసుప్రభులో వంటి శిష్యులు, ఆయనలో నిలిచిన శిష్యులను బట్టి కూడా మనకి ఏమీ బాధ్యత లేనట్టుగా ఉంటుందన్నమాట. మనం బాధ్యత నిర్వహించట్లేదన్నమాట. అంటే ఎలా ఉండాలి? మనం యేసుప్రభు యొక్క సుగుణాలు కలిగి ఉండాలి, ఇంకా ఆత్మ ఫలాలు మనలో ఉండాలన్నమాట. ఎందుకనంటే ప్రభు ఏం చెప్పారు? నేను ద్రాక్షావల్లిని, శిష్యులను ఏమన్నారు? మీరు తీగలు అన్నారన్నమాట. మన క్రైస్తవుల్లో చాలామందిలో ఆత్మ ఫలాలు. ఈరోజు మన పాఠం సంతోషం అన్నమాట. ఈ సంతోషం, ఈ ఫలాల గుత్తిలో ఈ సంతోషం అనేటువంటి ఫలం క్రైస్తవుల్లో కనపడదంట. మనలో ఎవరిలో మన సంతోషంగా ఉండట్టుగా ఉండవు అన్నమాట. ఇది మంచి విషయం కాదు. మనమందరం సంతోషంగా ఉండాలి. ప్రభు ఏమన్నారు? నాయందు మీ సంతోషం ఉండునట్లు, మీ సంతోషం పరిపూర్ణమగినట్లు కావాలని ప్రభు కోరుకున్నారు. శిష్యులతో చెప్పారు. అందుకే మీకు చెప్తున్నాను, ఏమని? నా సంతోషం మీలో ఉండాలి. మీ సంతోషం ఎలా ఉండాలి? పరిపూర్ణమైనదిగా ఉండాలని చెప్పి ప్రభు శిష్యులతో చెప్పారు. అంటే మనల్ని సంతోషంగా ఉండమని చెప్పి ప్రభు చెప్తున్నారు అనమాట. ఎక్కడుంది ఈ వాక్యం? యోహాను సువార్త 15:10-11 వచనాల్లో. ఒకసారి గవ్వ చదవండి, నేను చెప్పిన తర్వాత తీసి చదవండి. 11 చదవండి, ఒక్కటి చదవండి. ప్రభు మనల్ని సంతోషంగా ఉండమంట అనమాట. సంతోషం మనకి ఎక్కడి నుండి వస్తుంది? సంతోషం మనకి దేవుడిస్తాడు. ఎవరిస్తారు సంతోషం? దేవుడిస్తాడు. కీర్తనలు 43:4 చూడండి. త్వరగా చదివేసేయాలి అందరూ. ఇంకా ఒక్క నిమిషం. 43:4 చూస్తుంది కీర్తనలు. సరే, తర్వాత చూద్దాం. సంతోషం దేవుడిస్తాడు. సంతోషం మనకి దేవుడిచ్చే సంతోషం అది పరిస్థితుల మీద ఆధారపడి ఉండదు. అది దాని నుండి ఎవ్వరూ తీసివేయలేరు కూడా. అది నిత్యము నిలిచేటువంటి సంతోషం, దేవుడిచ్చే సంతోషం. 16:22 యోహాను సువార్త 16:22 ఉంటుంది. దాన్ని ఎవ్వరూ తీసివేయలేరు. అందరు చదవాలి, ఆ మాటలు మీకు రావాలి. సో ఇప్పుడు 43:4 చూశారు కదా, ఇందాక కనపడలేదు కదా.
4 సెకండ్ పార్ట్లో ఉందన్నమాట. నాకు ఆనంద సంతోషములు కలుగు చేయు దేవుని యొద్దకు చేరుదును. ఆనంద సంతోషాలు ఎవరో కలుగు చేసేది? దేవుడు. దేవుడు మనకి సంతోషము ఆనందం దేవుడు ఇస్తాడనమాట. ఇప్పుడు క్రైస్తవుల గురించి ఏమంటున్నారంటే, వీళ్ళంట దుఃఖంతో నిన్న సంచుల్లాగా ఉంటారంట. ఒక సంచిలో దుఃఖం పోసి పెడితే ఎట్లా ఉంటుంది? దుఃఖం అనమాట. అంత దుఃఖంగా ఉంటారన్నమాట వాళ్ళు. ఇర్మియా రాసినటువంటి విలాప వాక్యాలకి ప్రతిబింబాలుగా ఉంటారంట. ఇర్మియా ఒక గొప్ప ప్రవక్త అనమాట. ఆయన్ని విలపించే ప్రవక్త అని కూడా అంటారనమాట. అయితే ఆయన ఆ విలాపవాక్యాలన్నీ కూడా దుఃఖంగా బాధకరంగా ఉంటాయి అన్నమాట. విలాపవాక్యాలు అవి ఎలా ఉంటాయో క్రైస్తవులు కూడా అలా ఉంటారంట. మరి లోకభారం అంతా వాళ్ళ మీదే ఉన్నట్టు దుఃఖిస్తూ ఉంటారంట క్రైస్తవులు. మనం అట్లా ఉండొచ్చా? ఉండకూడదు కదా. ప్రభు ఏమంటున్నారు? మనల్ని సంతోషించమంటున్నారు కదా. ప్రభు మనల్ని సంతోషించమంటున్నారు. వీళ్ళు ఇలా ఎందుకు లేరు, వీళ్ళు ఎందుకు ఇట్లా దుఃఖంతో ఉంటున్నారంటే వాళ్ళు ప్రభు మీద ఆధారపడట్లా. దేవుడి మీద ఆధారపడకపోవటం వలన వాళ్ళు ఆ దుఃఖం అంతా వాళ్ళ మీదే వేసుకొని వాళ్ళు అలా దుఃఖిస్తూ ఉంటున్నారు అనమాట. మన సమస్తాన్ని దేవుడు ఆయనకి అప్పగించమంటున్నాడు. మన భారాల్ని, మన మక్కువల్ని, మన కోరికల్ని అన్నీ కూడా ఆయన నాకు ఇమ్మని చెప్పి ప్రభు కోరుతున్నాడు అనమాట. కానీ మనం ప్రభువుకి ఇవ్వకుండా మన యొద్దే ఉంచుకోవటం వలన మనం ఏమవుతున్నారు? వీళ్ళు దుఃఖంతో ఉంటున్నారు అనమాట. అలా ఉండకూడదు. మన సమస్తాన్ని ప్రభుకి అప్పగించాలి. అందుకు ఆయన తగినటువంటి వాడు ప్రభు అన్ని విషయాల్లో కూడా ప్రభువే కదా. ఇప్పుడు దావీదు ఎంతో సంతోషంగా ఉంటాడనమాట. ఎందుకంటే అంత సంతోషంగా ఉండబట్టే దావీదు అన్ని కీర్తనలు రాయగలిగాడు కదా. దావీదును అంత సంతోషించేటట్లుగా దేవుడు చేశాడనమాట. అట్లానే దేవుడు మనల్ని కూడా దావీదుకి ఇచ్చినటువంటి సంతోషం మనకు కూడా కలుగు చేయాలని చెప్పి ప్రభు యొక్క కోరిక అన్నమాట. కాబట్టి మనం కూడా సంతోషంగా ఉందాం. సరే, మీరు చప్పట్లు కొడితే దేనికి కొడతారు అసలు? చప్పట్లు చెప్పండి. ఈ చప్పట్లు కొట్టే చేతులు ఒకసారి చప్పట్లు కొట్టండి. దేనికి? ఎప్పుడు కొడతాం చప్పట్లు? ఎప్పుడు కొడతారా? సంతోషంగా ఉంటాయి కదా చప్పట్లు కొట్టేది. ఈ దావీదు మహారాజు చెప్తున్నాడు కీర్తనలు 47:1-2 సర్వజనులారా చప్పట్లు కొట్టండి, జయధ్వనులతో ఆర్భాటము చేయుడి. యెహోవా మహోన్నతుడు, భయంకరుడు. దేవుడు ఎలాంటి వాడు? భయంకరుడు అనమాట. సర్వభూమికి కూడా ఆయన మహారాజు అయి ఉన్నాడు అనమాట. చూసారా ఎంత ఇదిగా చెప్తున్నాడు. అందుకని ఆయన గొప్పతనాన్ని బట్టి ఆయన మహారాజు అనే సర్వభూమికి సృష్టి అంతటికీ ఆయనే ప్రభు అనమాట. అందుకని ఏమంటున్నాడు? ఆయన ఏం చేయాలి? ఆనందంతో జయధ్వనులతో ఆర్భాటం చేయాలి, చప్పట్లో కొడతా కూడా దేవుణ్ణి స్తుతించాలి. చాలామంది కొన్ని సంఘాల్లో చప్పట్లు కొడతా ఉంటారు కదా. పాటలు పాడుతున్నప్పుడు ఇక్కడ కొట్టరు, కానీ వేరే సంఘాల్లో చప్పట్లు కొట్టి అట్లా కొట్టి దేవుణ్ణి స్తుతిస్తారన్నమాట. ఇంకా మీరు కూడా ఏం చేయాలి? ప్రభుని స్తుతించడం నేర్చుకోవాలి. ఏం చేయాలి? స్తుతించడం మనం నేర్చుకోవాలన్నమాట. ఇప్పుడు మనకు అత్యధికమైనటువంటి సంతోషం ఆనందం కావాలంటే మనం ఏం చేయాలి? మనకి ఆ గొప్ప సంతోషం దేవుని వద్ద నుండి మనకు కావాలనుకో మనం ఏం చేయాలి? ఏమైనా చెప్తారా? అనుదినము కూడా మనం వాక్యం మీద ఆధారపడాలి. ఎవరి మీద ఆధారపడాలి? దేవుని వాక్యం మీద అనుదినం ఆధారపడాలన్నమాట. అప్పుడు దేవుని యొక్క అత్యధికమైనటువంటి ఆనంద సంతోషాలు మనకి దొరుకుతాయి అన్నమాట. అదేవిధంగా మనకి అనుదినం కూడా వాక్యం వలన ఉపదేశం,
ఖండింపు, దిద్దుబాటు అవసరం. ప్రతి దినము కూడా వాక్యం చదువుతూ ఉంటే ఆ వాక్యం మనల్ని ఏం చేస్తుంది, మనకి ఉపదేశిస్తుంది. మీరు ఎలా ఉండాలో ఏంటి అనేది మనకి చూపిస్తుంది అనమాట. అట్లానే ఖండిస్తుంది. మనం ఆ ఖండింపు ఏంటంటే అవి మనకి అవసరం అవుతాయి అనమాట. ఆ ఖండింపులు, ఆ ఖండింపు అంటే జాగ్రత్త, నువ్వు ఇలా చేస్తున్నావు అని నీ మనసుకి హెచ్చరిక కలుగుతుంది అనమాట. అట్లా దిద్దుబాటు, ఇలా ఉండకూడదు, ఇలా ఉండాలని చెప్పి వాక్యం మనల్ని ఏం చేస్తుంది, సరిచేస్తుంది అనమాట. ఇట్లా వాక్యం మనల్ని పురుకొల్పు కలిగిస్తుంది వాక్యం మనకి. ఇంకా ఏం చేస్తుందంటే ఇరిమియా వలె దైవావేశం కలిగిస్తుంది. దైవ ఆవేశం అనమాట. ఇరిమియా గొప్ప ప్రవక్త, ఆయన దైవావేశంతో ఆవరించినటువంటి వాడు అనమాట. అప్పుడు ఇర్మియా వలె మనం కూడా ఏం చేస్తామంటే, నీ మాటలు నాకు సంతోషంగా ఉన్నాయని చెప్తాం ప్రభువుతో. నీ మాటలు ఎలా ఉన్నాయి, మనకు ఎలా ఉండాలి, దేవుని మాటలు సంతోషంగా ఉన్నాయని చెప్తున్నాడు ఇర్మియా. తర్వాత నీ వాక్యము నా హృదయానికి ఆనందం కలుగు చేస్తుంది. మనకి సంతోషం వస్తుంది, ఇంకా ఆనందం కూడా దేవుని వాక్యం కలుగు చేస్తుంది అనమాట. ఈ మాట ఎవరవి, ఇర్మియా 15-16 వచనాల్లో ఇర్మియా చెప్తున్నాడు అనమాట. అంటే ఇర్మియాతో పాటు మనం కూడా చెప్పగలగాలి. ఎట్లా, నీ మాటలు నాకు సంతోషంగా ఉన్నాయి ప్రభువా, నీ మాటలు నా హృదయానికి ఆనందాన్ని కలుగు చేస్తున్నాయని చెప్పి మనం కూడా చెప్పగలుగుతాం అన్నమాట. ఇర్మియా ప్రవక్త 15-16 వచనం కింద బహు దుఃఖంలో వేదనతో ఉంటాడు ఆయన. ఇటు చూడాలి, ఆయన దుఃఖంతో ఉండి కూడా ఈ మాటలు సంతోషం అని చెప్పి చెప్తున్నాడు. అంటే వాక్యం మనకు దుఃఖంలో కూడా సంతోషం కలుగు చేస్తుంది. సార్, దుఃఖంలో కూడా మనం సంతోషించగలుగుతాం అన్నమాట. రోమీయులు రాసిన పత్రికలో 15-13 వచనంలో పరిశుద్ధాత్మ వలన శక్తి పొంది ఏమంటారు, పరిశుద్ధాత్మ వలన ఏం చేస్తారు, పరిశుద్ధాత్మ వలన ఏం పొందాలి మనం, శక్తి మనం కోరుకోవాలన్నమాట. పరిశుద్ధాత్మ వలన శక్తి పొంది సమస్తానందముతో ఇంకా సమాధానంతో ఆ రోమాలోని క్రైస్తవులు నింపబడాలని పరిశుద్ధుడైనటువంటి పౌలు వారి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాడనమాట. మీ కొరకు కూడా నేను అలానే ప్రార్థిస్తున్నాను. మీరు పరిశుద్ధాత్మ శక్తితో మీరు నింపబడాలి. మీరు కూడా సమస్త ఆనందంతో సమాధానంతో నింపబడాలన్నమాట. మీలో పరిశుద్ధాత్మ రావాలి, మీలో పరిశుద్ధాత్మ కార్యం జరిగించాలన్నమాట. పౌలు ఏ విధంగా అక్కడ ఉన్నటువంటి రోమాలోని క్రైస్తవుల్ని ప్రార్థించాడో అట్లా మనం కూడా ప్రభువా నీ పరిశుద్ధాత్మ శక్తి నేను పొందినట్లుగా సహాయం దయచేయండి, నాకు ఆనంద సంతోషాలు కలుగజేయి ప్రభువా అని చెప్పి మనం కూడా ప్రార్థించాలన్నమాట. మీరు కూడా ఆ విధంగా తెలియదు కాబట్టి, ఇప్పుడు తెలిసింది కాబట్టి మీరు పరిశుద్ధాత్మ కొరకు ఏం చేయాలి, ప్రార్థన చేయాలి. ఆ శక్తితో మీరు నింపబడేటట్లుగా ప్రార్థన చేయాలన్నమాట. తగ్గింపు మనసు ఉన్నటువంటి విశ్వాసికి పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడంటే వాళ్ళ హృదయంలో సంతోషంతో నింపుతాడు వాళ్ళ హృదయాన్ని. ఎప్పుడు తగ్గింపు మనసు. మనం తగ్గించుకోవాలి. మనకున్న తలాంతులను బట్టి అతిశయించకూడదు, గర్వించకూడదు, అహంకారంగా ఉండకూడదు అనమాట. మనం తగ్గించుకుంటే పరిశుద్ధాత్మను ఏం చేస్తాడు, మన హృదయాలు ఏం చేస్తాడు, సంతోషంతో నింపుతాడు అనమాట. అట్లానే దేవుని వాక్యం కూడా విశ్వాసుల హృదయంలో ఆనందాన్ని కలుగు చేసేటట్లుగా సహాయం చేస్తాడు పరిశుద్ధాత్ముడు. ఇంకా ఏం చేస్తాడంటే పరిశుద్ధాత్ముడు ఎల్లప్పుడూ దేవుని మర్మాల్ని పరిశోధిస్తూ ఉంటాడు పరిశుద్ధాత్ముడు. ఇంకా వాక్యం ద్వారా విశ్వాసుల హృదయాల్లో కార్యం జరిగిస్తూ ఉంటాడు. ఈ కార్యాలన్నీ పరిశుద్ధాత్ముడు చేస్తాడనమాట. పరిశుద్ధాత్ముడు లేకపోతే ఈ కార్యాలు ఉంటాయా, ఉండవు అనమాట. పరిశుద్ధాత్ముడు మీలోకి ఎప్పుడు వస్తాడు చెప్పండి? మీలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడా? రక్షణ పొందారా మీరు?
మారు మనసు రక్షణ అనుభవం ఉందా మీకు? లేదు కదా, రక్షింపబడలేదు కదా మీరు. మీరు రక్షింపబడితేనే పరిశుద్ధాత్ముడు మీలోకి వస్తాడు కదా. మరి రక్షింపబడిపోతే ఈ అనుభవాలు ఉండవు అన్నమాట. కాబట్టి ఈ కార్యాలు మీలో జరగాలంటే మీరు రక్షింపబడాలి. ప్రభు అయిన యేసుక్రీస్తుని మీరు సొంత రక్షకుడుగా అంగీకరించాలి. ఆయన రక్తం ద్వారా కడగబడాలి. గతానంతా కూడా పూడ్చిపెట్టేసేయాలన్నమాట. నూతన జీవితం, నూతన అనుభవాల్లోకి రావాలి. మీరు గతంలో ఉన్న చెడంతా తొలగించేసి నూతన సృష్టిగా, నూతన జన్మగా మీరు మారాలన్నమాట. అప్పుడు పరిశుద్ధాత్ముడు మీలోకి వస్తాడనమాట. మరి మీరు మారు మనసు పొందుతారా? రక్షణ పొందుతారా? చెప్పండి. ఎంతమంది రక్షణ పొందలా ఇంకా? చెప్పండి, చేతులు ఎత్తండి ఒకసారి. మీరందరూ రక్షణ పొందలేదా? ఎవరు రక్షణ పొందలా? ఎంత విచారం అయ్యా, ఎంత బాధాకరం రక్షణ పొందలేదంటే. రక్షణ పొందాలి. రేపేం జరుగుద్దో మనకు తెలియదు. మనం ఇక్కడి నుంచి బయలుదేరి ఇంటికి చేరతాం లేదో మనకు తెలియదు. పరిస్థితులు అంత భయంకరంగా ఉన్నాయి అన్నమాట. కాబట్టి మీరు రక్షణ పొందాలి. మీ హృదయాన్ని ప్రభువుకి ఇవ్వాలి, రక్షింపబడాలి. మన రక్షింపబడటం వల్ల ఏం జరుగుతుందో తర్వాత చెప్తాను అనమాట. ఇప్పుడు మనకి అత్యధికమైన సంతోష ఆనందాలు కలగాలంటే మనం ఏం చేయాలని చెప్పుకున్నాం. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడే చెప్పాను. దేని మీద ఆధారపడాలి? వాక్యం మీద మనం ఆధారపడాలి. అంత మాత్రమే కాకుండా ఫస్ట్ వాక్యం మీద ఆధారపడాలి. తర్వాత యేసు ప్రభు నామంలో ప్రార్థన చేయాలి. రెండోది ఏంటి? యేసు ప్రభు నామంలో ప్రార్థన చేయాలన్నమాట. ప్రభు మంచితనాన్ని బట్టి, ఆయన మనకు చేసిన దాన్ని బట్టి మనం ఎప్పుడూ దేవునికి వందనాలు చెల్లించాలన్నమాట. ఇప్పుడు ప్రభు ఏమంటున్నారంటే, ఇదివరకు నా పేరిట మీరు ఏమీ అడగలేదు, నా పేరిట ఇదివరకు మీరేమీ అడగలేదు. ఇప్పుడు ఏమంటున్నాడు ప్రభు? మీ సంతోషం పరిపూర్ణమైనట్లు అడుగుడి, అప్పుడు మీకు దొరుకుతాయి, ఇవ్వబడతాయి అన్నమాట. ఇప్పుడు ప్రభు అడగమంటున్నారు శిష్యుల్ని. ఎందుకు? వాళ్ళ సంతోషం పరిపూర్ణం అవ్వాలి. మీరు ఏది అడిగితే అది మీకు దొరుకుతుంది. అంటే అడగటం అంటే ఇక్కడ ఏంటి? అడగటం అంటే ఏంటి? ఏంటి? ప్రార్థన. ప్రార్థన చేస్తే మనకేం దొరికిద్ది? ప్రార్థన చేస్తే దేవుడు మనకి ఏమిస్తాడు? ప్రార్థన చేస్తే దేనికోసం ప్రార్థిస్తాం చెప్పండి. నాకు వినపట్ల చెవుడు అసలే. చెప్పండి, ఏమొస్తుంది ప్రార్థన చేస్తే? జవాబు కదా. ప్రార్థన చేస్తే జవాబు వస్తుంది దేవుడి నుండి. అప్పుడు మనకు సంతోషం కదా. మీరు దేని కొరకైనా ప్రార్థించారనుకో, ఏ అవసరం కొరకైనా మీకు అది నెరవేరిందనుకో, మీకేం కలిగిద్ది? సంతోషం కలిగిద్ది అనమాట. ప్రార్థనగా జవాబు పొందితే మనకు సంతోషం దొరుకుతుందనమాట. యోహాను సువార్త 16వ అధ్యాయం 24వ వచనం ఒకసారి చూడండి. మనం అడిగితే దేవుడు ఇస్తాడు, మీ ప్రార్థనలకి జవాబు ఇస్తాడనమాట. ఇప్పుడు సమస్య ఏంటంటే, మనం ప్రార్థిస్తాం కానీ దేనికోసం ప్రార్థిస్తాం? ఎక్కువగా దేనికోసం ప్రార్థిస్తాం? మన కోసం, మన సమస్యల కోసం, మన కుటుంబం కొరకు, మన స్నేహితుల కొరకు, ఇంతవరకే ఉంటుంది మన ప్రార్థన కదా. అది దాటిపోదు. కానీ అలా కాదు. ప్రభు ఏమంటున్నారంటే, ఏబిసి 6:18 సమస్త పరిశుద్ధుల కొరకు మనం
ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నారు కదా. అందరి సమస్త పరిశుద్ధులందరి కొరకు కూడా మనం ప్రార్థన చేయాలి. మీ ఇరుగు పొరుగు కుటుంబాలు, మీ బంధువులు, ఇంకా స్నేహితులు, మీ స్కూల్లో కాలేజీలో స్నేహితులు, మీ టీచర్స్ అందరి కొరకు మనం ప్రార్థన చేయాలన్నమాట. యేసు ప్రభువు లూకాసు వార్త 2వ అధ్యాయం చూడండి, 10వ అధ్యాయం 2వ వచనంలో. త్వరగా తీసుకోవాలి. చాలు అంతవరకు చాలు అనమాట. ఏమంటున్నారు? కోత విస్తారంగా ఉంది, పనివారు కొద్దిగా ఉన్నారన్నమాట. పనివారు కావాలి. ఇప్పుడు ప్రజలు అనేకులు ఉన్నారు కదా, కోట్ల జనాభా ఉన్నారు, కానీ వాళ్ళకు బోధించేవారు లేరు. ప్రభు కొరకు ప్రభు నిమిత్తం ప్రపంచం అంతటా కూడా సాక్షుల్ని పంపాలని చెప్పి ప్రార్థించమని చెప్పి ప్రభువు మనకు చెప్తున్నాడు. అర్థమైందా? ఎవరికి చెప్తున్నాడు? ప్రభు మనకి. ఆయన ఎవరు? సృష్టికర్త అయిన దేవుడు మనల్ని అడుగుతున్నాడు, అయ్యా ప్రార్థన సాక్షులు ప్రపంచం అంతా వెళ్ళాలని. అంటే మీరు ప్రార్థిస్తే అప్పుడు తండ్రి అనేకుల్ని లేవనెత్తి ప్రభువు గురించి చెప్పటానికి సాక్షుల్ని పంపిస్తారు. కాబట్టి మీరేం చేయాలి? ప్రార్థించాలి. అనేకులు సాక్షులుగా వెళ్ళటానికి, ప్రభు నామాన్ని ప్రపంచమంతటా కూడా చాటడానికి మీరు ప్రభువుని వేడుకోండి అని చెప్పి చెప్తున్నాడు అనమాట. మరి కాబట్టి మీరు ఇంకా రక్షణే పొందలా కదా. మరి ముందుకు ఎట్లా వెళ్తారు? ముందు రక్షణ పొందితే తర్వాత మీరు బలమైనటువంటి వ్యక్తులుగా తయారవుతారు ఆత్మీయంగా. అప్పుడు మీరు ఆత్మీయంగా బలమైతే అప్పుడు దేవుడు మిమ్మల్ని వాడుకుంటాడు. ఎవరిని పడితే వాళ్ళని దేవుడు ఎలా వాడుకుంటాడు? ఆత్మీయంగా మీరు బలంగా ఉండాలి, అప్పుడు దేవుడు మిమ్మల్ని వాడుకుంటాడు అన్నమాట. కాబట్టి మీరు రక్షణ మారు మనసు అనుభవంలోనికి రావాలి. ఫస్ట్ స్టెప్ అది. అలా రావాలి. ప్రభు కొరకు మీరు ఉపయోగపడాలి. ఇప్పుడు సంతోషం అంటే ఏంటి? అసలు మనకి లభించేటువంటి, మనకు దొరికేటువంటి ఆ అనుభవాలను బట్టి దొరికేది కాదు. మనకి ఏదైనా సంతోషం ఫస్ట్ మార్క్ వచ్చిందనుకో, అప్పుడు అబ్బో సంతోషం, అది ఎంతసేపు ఉంటుంది? తాత్కాలికం. ఈ ఇహ సంబంధమైన ఇవన్నీ కూడా తాత్కాలికం అనమాట. మనకి మనం అనుకున్నవన్నీ ఎక్కువగా అధికంగా దొరికితే మన సంతోషం కూడా అధికమైంది. కానీ మనం అనుకున్న అది జరగలేదనుకో, అది దొరకలేదనుకో, సంతోషం ఉంటుందా? అప్పుడు పడతారా? మనకు దొరకనప్పుడు కూడా సంతోషపడతారా? పడరు కదా. కానీ ఈ సంతోషం, ఈ ప్రభు ఇచ్చే సంతోషం, అది ఆత్మఫలం. అదేంటి? ఆత్మఫలం అన్నమాట. పరిస్థితుల మీద ఆధారపడదు ఈ సంతోషం. సొలొమోను మహారాజు గొప్ప వైభవంతో ఉన్నటువంటి రాజు. ఆయన చివరికి ఆయన అవన్నీ పక్కకు తోసేసి శ్రేష్టమైనవన్నీ కూడా వ్యర్థం అంటున్నాడు. సమస్తం కూడా వ్యర్థం అని చెప్పి సొలొమోను మహారాజు ప్రసంగి 2వ అధ్యాయంలో రాస్తున్నాడు అనమాట. ఎంత శ్రేష్టమైన, ఎంత గొప్పవైనా కూడా వ్యర్థమే. మరి ఏది మంచిది చెప్పండి? లూకా 10:20. మన పేర్లు ఎక్కడ రాయబడాలి? పరలోకమందు మన పేర్లు రాయబడాలి. అప్పుడు మనకు సంతోషం కలుగుతుందన్నమాట. మరి పరలోకమందు పేర్లు ఎప్పుడు రాయబడతాయి? ప్రభులోకి వచ్చినప్పుడే, ప్రభులో నిలిచినప్పుడే. కాబట్టి అన్నిటికీ ఫౌండేషన్ ఏంటి? మారు మనసు, రక్షణ అనుభవంలోనికి రావాలి. మన పేర్లు పరలోకమందు రాయబడితే మనకెంతో సంతోషం అన్నమాట. ఇప్పుడు మనం ప్రభువులో నిలిచి ఉన్నామనుకో, ఆయన ఆజ్ఞలు గైకున్నామనుకో, అప్పుడు మన సంతోషం పరిపూర్ణమవుతుంది. ఆయనలో ఫస్ట్ నిలిచి ఉండాలి. ఆయన ఆజ్ఞలను మనం గైకుంటే మన సంతోషం పరిపూర్ణమవుతుంది అన్నమాట. చూసారా?
యోహాను సువార్త 15:10-11 వచనాలు. పరిపూర్ణం కావాలి. ఎప్పుడు? ఆయనలో నిలిచి ఉండాలి, ఆయన ఆజ్ఞలను మనం గైకొనాలన్నమాట. తర్వాత ఎప్పుడంటే మనము ఆయన నుండి జవాబులు పొందినప్పుడు, ప్రభు నుండి మనం జవాబులు పొందినట్టు, మీ సంతోషము పరిపూర్ణమైనట్లు అడుగుడి మీకు దొరుకును. అప్పుడు మనకు జవాబు వచ్చేస్తాయి. అప్పుడేమైంది? మనకు అధికమైన సంతోషం కలుగుతుంది. యోహాను సువార్త 16:24 మనకు మనం ఎప్పుడు దొరుకుతుంది? మనం ప్రార్థనలు చేసినప్పుడు. మనం ప్రార్థన చేయటం నేర్చుకోవాలి, ప్రార్థించాలి ప్రభువుని. ఇంకా ఎప్పుడంటే పరిచర్యలు, మీరు చేసిన పరిచర్య ద్వారా ఆత్మలు రక్షింపబడితే అప్పుడు కూడా ఆనందం కలుగుతుంది. 1 తెస్సలోనిక 2:9-10 వచనాలు. ఆ, 9-10 కాదా? అది కాదా? కాదయా. 1 తెస్సలోనిక 2:19-20 వచనాలు. సారీ, చాలు. వీళ్ళు రక్షింపడిన వారు అనమాట. ఈ రక్షింపడిన వారి వలన ఏమవుతుంది? ఆనందం కలుగుతుంది. మీ స్నేహితుడికి ఎవరికన్నా ప్రభుని గురించి చెప్పారనుకో, వాళ్ళు ప్రభువుని అంగీకరించారనుకో, అప్పుడు మీకు ఎట్లా అనిపిస్తుంది? ఎంతో సంతోషం, ఆనందం కలిగిద్ది అనమాట. ఈ విషయము ఇది తెస్సలోనికలో ఉన్నటువంటి సంఘంలో ఇది నెరవేరిందనమాట. ఇది ఎట్లా అంటే తెస్సలోనికలో ఉన్నటువంటి సంఘంలో శిష్యుల్లో ఈ కార్యం జరిగిందనమాట. వారు పరిశుద్ధాత్మ ఆనందంలో గొప్ప ఉపద్రవాల్లో ప్రభువుని అంగీకరించారు. 1 తెస్సలోనిక 1:6 వచనమాట. ఉపద్రవాల్లో అంటే చాలా కష్టాల్లో వాళ్ళు ప్రభువుని, బాధల్లో, ఇబ్బందుల్లో ప్రభువుని అంగీకరించారు. 1 తెస్సలోనిక 1:6 వచనంలో ఉందండి. సరే, అట్లానే పరిశుద్ధ అపోస్తుడైనటువంటి పౌలు కూడా బాధల్లో, శ్రమల్లో, ఇబ్బందుల్లో, బలహీనతలో, ఉపద్రవాల్లో ఏం చేశాడు? ఆనందించాడంట. అన్ని ఇబ్బందుల్లో కూడా ఆయన ఆనందించాడు, శ్రమల్లో ఆనందించాడు పరిశుద్ధుడైన పౌలు అన్నమాట. పరిశుద్ధాత్మ శక్తి వలన పరిశుద్ధాత్మ శక్తి ఆయన మీద ఉందన్నమాట. అప్పుడు ఆయన ఈ ఈ పరిస్థితుల్లో కూడా, ఈ బలహీనతల్లో కూడా ఆయన ఏం చేస్తున్నాడు? అతిశయిస్తున్నాడు. అట్లానే ఈయన పడినటువంటి కష్టాల్లో, క్రీస్తు కొరకు అనుభవించిన శ్రమలన్నిట్లో కూడా ఆయన దుఃఖపడతా కూర్చోలా, ఆయన సంతోషించాడు. ఈ శ్రమలన్నిట్లో కూడా సంతోషించాడు. మనం కూడా మన కష్ట దుఃఖాలు, మనం ప్రభువును ఎప్పుడు పరిపూర్ణంగా మనం ప్రభునందు విశ్వాసం ఉంచితే మనం కూడా మన దుఃఖాల్లో, మన బాధల్లో, మన కష్టాల్లో మనం కూడా సంతోషించగలము. ఎప్పుడు? ప్రభువుని పూర్తిగా పరిపూర్ణంగా ప్రభునందు మనం విశ్వాసం ఉంచినప్పుడు ఆ విధంగా జరుగుతుంది అన్నమాట. ఇప్పుడు ప్రభు ఏం చెప్తున్నాడు? ఒక ఆజ్ఞ ఇస్తున్నాడు ప్రభు. ఏమని?
క్రైస్తవులు అన్ని సమయాలందు కూడా వాళ్ళు ఆనందించాలి. అసలు ఆనందించకుండా ఉండకూడదు. వీళ్ళు ఎప్పుడు ఇది ఆజ్ఞ, ఇది దేవుని ఆజ్ఞ. ఫిలిప్పీ 4:4 చూడండి. ఫిలిప్పీ 4:4 చదవండి, బాయ్స్ చదవండి. ఎల్లప్పుడూ, ఈరోజు ఆ రోజు కాదు, ఎప్పుడు కూడా మనం ఆనందించాలి. ఇది ప్రభు యొక్క ఆజ్ఞ. ఒక చిన్న పల్లవి ఉంది, సరిగ్గా రాదు నాకు, అయినా పాడతా. యెహోవా యందానందమే మహాబలము మీకు. పాడండి. యెహోవా యందానందమే మహాబలము మీకు. యెహోవా యందు ఆనందిస్తే మీకు ఏం కలిగిద్దంట? మనకేం కలిగిద్ది? మనకు బలం వస్తుంది. నెహెమ్యా 8వ అధ్యాయం 10వ వచనంలో యెహోవా యందు ఆనందించడం వలన మీరు బలమొందెదరు. దేవుని యందు మనం ఆనందించడం నేర్చుకోవాలి. చూసారా? చదవండి. యెహోవా యందు ఆనందం వలన మీరు బలమొందెదరు కదా. నెహెమ్యా 8:10. వినపట్ల పెద్దగా చదవండి అమ్మా. నెహెమ్యా అమ్మా, యెహోవా యందు ఆనందించటం వలన ఏమవుతారు? బలపడతారు, బలపొందుతారు అనమాట. ఫిలిప్పీ పత్రికని ఆనంద పత్రిక అంటారు. ఫిలిప్పీ రాసిన పత్రిక తెలుసు కదా, తెలుసా? దాన్ని ఆనంద పత్రిక అంటారు. మనం ఇంకా ఏ ఏ విషయాల్లో ఆనందించాలో ప్రభు చెప్తున్నాడు అనమాట. దేవుని విషయాలు, దేవుని మాటలు మనం తెలుసుకున్నప్పుడు మనకి ఎంతో ప్రత్యేకమైనటువంటి సంతోషం. దేవుని మాటలు మనకి ప్రత్యేకమైన సంతోషాన్ని మనకి కలిగిస్తాయి అన్నమాట. అట్లానే దేవుని సన్నిధి కూడా మనకి గొప్ప ఆనందాన్ని ఇస్తుందన్నమాట. దేవుని చిత్తం చేయటం వలన, దేవుని చిత్తం నెరవేర్చటం వలన కూడా మనకి సంతోషం కలుగుతుంది. ఇంకా దేవుని వాక్యం అధికమైనటువంటి ఆనందాన్ని మనకి కలుగు చేస్తుంది అనమాట. ఇంకా దేవుని ఇల్లు, మందిరానికి రావటం వల్ల మనకి సంతోషం. దేవుని ప్రజలతో సహవాసం, ఇవన్నీ కూడా మనకి సంతోషాన్ని కలుగు చేస్తాయి. మరి ఇవన్నీ మనం అనుసరించాలి కదా. ఇవన్నీ అనుసరిస్తేనే మనకి సంతోషం కలుగుతుందన్నమాట. ప్రభు ఏం చెప్పారు దీంట్లో? సంతోషం గురించి అన్నీ చెప్పారు. ప్రభు ఏమడుగుతున్నారు మనల్ని? మీరు సువార్త ప్రకటించాలి కదా, సాక్షులుగా వెళ్ళాలని చెప్పి ప్రభు మనల్ని కోరుతున్నాడు అనమాట. అది ముఖ్యమైంది. మీరు సేవకులుగా రావాలి, మిషనరీగా వెళ్ళాలన్నమాట. ఒరిస్సాకు అప్పుడు చూసే గ్రహం అనే ఆయన పారి నుండి వచ్చారు కదా, ఒరిస్సాలో కాల్చి చంపేస్తారు. ఆయన ఎక్కడుండో వచ్చాడు. ఆయన మన దేశమా, మన ప్రాంతమా, మనవాడ కాదు, మిషనరీగా వచ్చాడనమాట. అలా ఎంతోమంది వచ్చారు, మిషనరీగా చంపబడ్డారు. మన ఈ మధ్య ప్రవీణ్ పగడాలు కూడా దేవుని విషయాల గురించి ఎక్కువ లోతుగా చెప్పటం వలన అది నచ్చక ఆయన చంపబడ్డాడు. మొట్టమొదట ఒక రవడిగానే ఉండేవాడంట ఆయన, అన్ని దురలవాట్లకు లోనై. తర్వాత ప్రభు సంధించినప్పుడు ఆయన ప్రభులోకి వచ్చిన తర్వాత తనకున్నదంతా కూడా లేని వాళ్ళకి ప్రభు పని కొరకు ఉపయోగించాడు. చాలా వరకు చాలా మంచి వ్యక్తిగా, దేవుడు మెచ్చే వ్యక్తిగా తయారయ్యాడు. ఇలా ఉండాలి సేవకుడు అంటే, ఆ రీతిగా మారాడనమాట. మీరేం కావాలి? ప్రభువుకు నచ్చే వ్యక్తులుగా, ప్రభువుకి ఇష్టలుగా మీరు ఉండాలి. ప్రభువుకు మీరు పనికి రావాలి, ప్రభు ఉపయోగించుకోవటానికి పనికి రావాలి. ఓ పాత్ర ఉందనుకో, అది ఎంగిలితో ఉందనుకో, దానిలో వంట చేసుకుంటావా? చేసుకో. దాన్ని శుభ్రపరచాలి,
మనం కూడా మీరు కూడా ప్రభువు పనికి రావాలంటే మీరు పరిశుభ్రంగా ఉండాలి. ఆయన పరిశుద్ధుడు కనుక మీరు కూడా పరిశుద్ధులుగా ఉండాలి. మీకు ఏ అలవాట్లు ఉన్నాయో చెడు అలవాట్లు వాటన్నిటిని కూడా మీరు తొలగించుకోవాలన్నమాట. ప్రభువుకి అప్పుడు మీరు ఉపయోగపడే పాత్రలుగా మీరు తయారవుతారనమాట. మరి మామూలుగా బయట నేను ఒకసారి నార్త్ ప్యారిష్కి స్పెషల్ మీటింగ్ అయితే వెళ్ళాను నేను. అక్కడ లెప్రసీ వాళ్ళు కూర్చొని వాక్యం వింటా ఉన్నారు. నాకు ఎంత ఇదనిపించిందో. లెప్రసీ వాళ్ళకి ప్రభు ఏం చేశాడు? ఆ తీరని రోగం అది కదా, ఎవరు దగ్గరికి రానివ్వరు. అలాంటి రోగగ్రస్తులు మందిరం దగ్గర స్పెషల్ మీటింగ్ జరుగుతుంటే వచ్చి వాక్యం, బైబిల్ కూడా ఉంది వాళ్ళ దగ్గర, వాళ్ళు వాక్యం నేర్చుకుంటున్నారు. వాళ్ళకు అంటే దేవుడు మనకేమైనా తక్కువ చేశాడా? వాళ్ళకైనా ఎక్కువ చేశాడా దేవుడు? మనకులాగా అన్ని అవయవాలు ఇచ్చాడా? గుడ్డివారు చూడండి, పాటలు పాడుతూ వెళ్తారు, ప్రభు పాటలు పాడుకుంటూ వెళ్తారు. వాళ్ళకంటే మన అవయవాలన్నీ ఇచ్చాడు దేవుడు. చెయ్యి ఇస్తాను, 1,00,000 రూపాయలు ఇస్తానంటే ఇస్తారా? మీ చేతులు ఎవరైనా ఇస్తారా? ఒక 4 లక్షలు ఇస్తాను, కళ్ళు ఇవ్వమంటే ఎవరైనా ఇస్తారా? ఎవరైనా ఇస్తారా చెప్పండి? ఇస్తారా? ఇస్తావా? మన అవయవాలను ఎవరికి ఇవ్వటానికి మనం ఇష్టపడమన్నమాట. ఎందుకంటే ఎంతో విలువైనవి, బయట దొరకనివి ఇవి కదా. శ్రేష్టమైనటువంటి అవయవాలని మనకి దేవుడు ఇచ్చాడనమాట. దానికి మనం ఇంకా దేవుడికి కృతజ్ఞత తెలుపుకోవాలి. మనం దేవుడు మనల్ని ఈ స్థితిలో ఉంచినందుకు దేవుడికి కృతజ్ఞత చెల్లించుకోవాలి. మీరు అందంగా ఉన్నారనుకో, దాన్ని బట్టి మీరేం అతిశయపడాల్సిన అవసరం లేదు. అది దేవుడిచ్చింది. దాన్ని బట్టి దేవుణ్ణి స్తుతించాలి. దాన్ని బట్టి మీకు ఏదైనా తలాంతులు ఉన్నాయనుకో, ఆ తలాంతులను బట్టి మీరు గర్వించకూడదు. దాన్ని బట్టి ఇంకా తగ్గించుకోవాలి. దాన్ని బట్టి దేవుణ్ణి స్తుతించాలన్నమాట. ఇప్పుడు మీరు యవ్వన ప్రాయంలో ఉన్నారు, మీరు ప్రభువు పనికొస్తారు. మేము వృద్ధులం, చీకు పడేసిన మామిడి టెంక లాంటి వాళ్ళం, మా వల్ల ఏం ఉపయోగం లేదు దేవుడికి. మీరు బలవంతులు, యవ్వనంలో బలవంతులు. మీరు కావాలి ప్రభువుకి. మీరు మోకరించి ప్రార్థన చేయగలరు. మా మోకాళ్ళు మాకు సహకరించవు. యవ్వన ప్రాయంలోనే మీరు మోకాళ్ళు వంచలేకపోతున్నారు. మోకాళ్ళ మీదకి రమ్మంటే వంగుతారు, ముసలోళ్ళకిలాగా సగం వంగుతారు. అలా చేయకూడదమ్మా. మీరందరూ నాకు మనవాళ్ళు, వీళ్ళు మనవరాళ్ళు. చెప్తున్నాను, మా అమ్మగా, మీ నాయనమ్మగా మీకు చెప్తున్నాను. నేర్చుకోండి. ఈ మాటలు బయట దొరకవు. మీకు మోకరించాలి. మీరు మోకాళ్ళ మీద ప్రార్థన చేస్తే సాతాను మీ దగ్గరికి రాదు. దేవుడు ఎంతో సంతోషిస్తాడు. మీరు ఇతరులకు పనికి రావాలి. మనం ఇతరులకు మేలుకరంగా, ఆశీర్వాదకరంగా మనం జీవించాలి. మన బ్రతుకును చూసి ఇతరులు ఏమనుకోవాలి? వీడబ్బా ఎంత మంచివాడు, వీడు ఎంత మంచిగా ప్రవర్తిస్తున్నాడు ఈ పిల్లడు అంటే, అప్పుడు మహిమ ఎవరికి వెళ్తుంది? దేవునికి. మిమ్మల్ని బట్టి దేవుడు మహింపరచబడతాడు. మీ క్యారెక్టర్ని బట్టి. ప్రైజ్ లార్డ్ చెప్పడం సిగ్గుగా అనుకుంటారు కదా, చాలా తప్పు. తగ్గించుకోవాలి. ఇక్కడికి ఒక పాస్టర్ గారు వచ్చారు, శాంసన్ పాస్టర్ గారు అని. అప్పుడు అంతకుముందు ప్రైజ్ లార్డ్ అంటే మేము కూడా ఇట్టా అనేవాళ్ళం. ఆయన వచ్చిన తర్వాత ప్రైజ్ లార్డ్ ఇట్లా చెప్పాలి. మేము అదే నేర్చుకున్నాం. ఇప్పుడు కూడా చిన్నపిల్లలకైనా ప్రైజ్ లార్డ్ ఇట్లానే చెప్తాం. అది తగ్గింపు స్వభావం అన్నమాట. ప్రభువులోకి ఎప్పుడైతే వస్తారో ఆటోమేటిక్గా మీకు తగ్గింపు స్వభావం వచ్చేస్తుందన్నమాట. మిమ్మల్ని మీరు తగ్గించుకున్నారనుకో, దేవుళ్ళు మీరు గొప్పవారిగా, ఎవరైతే తగ్గించుకుంటారో వాళ్ళు హెచ్చింపబడతారు. కాబట్టి మీరు ఎప్పుడైతే తగ్గించి విధేయతతో ఉన్నారనుకో, అప్పుడు ప్రభువు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. మీరు అభివృద్ధి చెందుతారనమాట. ఆ విధంగా మనం తగ్గించుకోవడం కొన్ని చిట్కాలన్నమాట. తగ్గించుకోవాలి. యేసు ప్రభు ఆయన దేవాది దేవుడు కదా, ఆయన మనుషుల దయందు వర్ధిల్లుచుండెను. ఆయనకు మనుషుల దయ కావాలా? మనుషుల దయ కావాలా ప్రభువుకి? ఒక్క చిటికేస్తే మొత్తం స్మాష్ అయిపోయింది. కానీ మానవుడిగా ఉన్నప్పుడు మనకు మాదిరి చూపించడానికి ఆయన ఆ విధంగా చేశారు. తగ్గించుకోవాలి, చాలా తగ్గించుకోవాలి. దేని గురించి మీరు అతిశయపడటానికి వీలు లేదు. అతిశయం ఎప్పుడు ఉండాలి? ప్రభువులో ఉన్నందుకు అతిశయించాలి.
మనం ప్రభువులో ఉన్నందుకే అతిశయించాలి. వేరే దేన్ని బట్టి కూడా అతిశయించడానికి వీల్లేదు. మరి ఈబీఎస్ మరి ఎంత వ్యయ ప్రయాసతో ఎంత శ్రమ పడుతున్నారో మీరు చూశారు కదా. ఎందుకు? మీరు నశించిపోకూడదు, నశించిపోయే ఆత్మలు రక్షింపబడాలని చెప్పి ఆ ఉద్దేశంతో ఈ ఈబీఎస్ జరిపిస్తూ ఉన్నారు. మరి మీరు ఒట్టిగా వచ్చి వెళ్ళిపోయారనుకో ఏం ఉపయోగం? అక్కడ నుండి ఇక్కడికి వచ్చారు కదా మీ ప్రాంతాల నుంచి, ఏమన్నా దేవుడికి ఉపయోగమా? వచ్చి వెళ్ళిపోతే ఏమన్నా లాభమా? మీకేమన్నా లాభమా? ఏమీ లేదు. కాబట్టి ప్రభువుకు తగినట్లుగా మనం నడుచుకోవాలి. యేసు ప్రభు స్వరూపంలోనికి మీరు రావాలి. యేసు ప్రభులాగా జీవించాలి. యేసు ప్రభుకు ఉపయోగపడేలాగా మీరు సంఘానికి, సొసైటీకి కూడా మీరు ఉపయోగపడాలన్నమాట. మీ కుటుంబంలో మీ తల్లిదండ్రులకు మీరు విధేయత చూపి వారికి సహకరిస్తూ ఉంటే వాళ్ళు కూడా సంతోషిస్తారు. మీ తల్లిదండ్రులు మీ గురించి వీడిని ఎందుకు అన్నానా అని ఏడ్చే పరిస్థితి మీరు రానియొద్దు. మీ తల్లిదండ్రులకు అలా దుఃఖం మీరు కలుగు చేయకూడదు అన్నమాట. వీడిని ఎందుకు అన్నానా, నేను వీడు పుట్టపోయినా బాగుండేది అని కొంతమంది తల్లిదండ్రులు దుఃఖిస్తూ ఉంటారు. అలా ఉండకూడదమ్మా. తల్లిదండ్రుల ఆశీర్వాదాలు కావాలి. అట్లానే పెద్దల ఆశీర్వాదాలు కూడా కావాలన్నమాట. దీవెనలు మీరు ఎవరితో తిట్టించుకోకూడదు. మీరు ఈ యవ్వన ప్రాయంలో ఏదో ఆ పని ఈ పని ఆవేశంలో యవ్వన బలంలో ఏదో చేస్తే అందరూ మిమ్మల్ని ఏం చేస్తారు? తిడతారు, పొగరగా చేస్తారు. అవి ఉండకూడదు. అవన్నీ తీసేసుకోవాలి. సాత్వికంగా ప్రభులాగా మీరు రావాలన్నమాట. ప్రభు కొరకు మీరు శ్రమపడాలి, పాటుపడా. ఎవరికరా చెప్పేది? అందుక ఇక్కడికి వచ్చింది. మాట్లాడొద్దు అంత పిల్ల, ఎల్కేజీ పిల్ల. టైం ఉంది కదా, ఇంకా కంఠత వాక్యం నేర్చుకోండి. ఒకటి రెండు కంఠత వాక్యాలు వచ్చినాయా ఫస్ట్ లెసన్ సెకండ్ లెసన్లో? ఏమా నేర్చుకున్నారా? ఫస్ట్ లెసన్లో ఏంటి? యోహాను 15:1-2. సెకండ్ లెసను ఈరోజు 15 యోహాను స్వార్త 15:3-4 వచ్చారు. ఒక పల్లవ నేర్చుకుందామా? ప్రభు యేసుని శిష్యుడనై ప్రభు ప్రేమలో పాదుకొని ప్రకటింతును లోకములో పరిశుద్ధుని ప్రేమ కథ. మళ్ళీ ప్రభు యేసుని శిష్యుడనై ప్రభు ప్రేమలో పాదుకొని ప్రకటింతును లోకములో పరిశుద్ధుని ప్రేమ కథ. ప్రకటిస్తారా? మీరు ఎక్కువ, స్త్రీలు వెళ్ళలేరు, ఎక్కడికి తక్కువ. మీ మీదే దేవుని దృష్టి. మీరు పురుషులు కదా, పురుషాధిక్యత. పురుషులే సృష్టిలో మొట్టమొదటి వ్యక్తి అన్నమాట. పురుషుడు ఏమైనా బలవంతులు మీరు కదా, ఏమైనా చేయగలరు మీరు. మీలో శక్తి ఎక్కువగా ఉంటుంది కదా. స్త్రీలు ఏమవుతారు? కొంత దూరం నడిస్తే అలసిపోతారు, సొమ్మసిల్లిపోతారు. మీరు కష్టాన్ని ఎదుర్కోగలరు. మీరు బలవంతులు. మీరు కావాలి ప్రభువుకి. మీరు ప్రకటించాలి. ఇంకా మళ్ళీ పాడాలి. ప్రభు యేసుని శిష్యుడనై ప్రభు ప్రేమలో పాదుకొని ప్రకటింతును లోకములో పరిశుద్ధుని ప్రేమ కథ. పరమాత్మ ప్రోక్షణతో పరిపూర్ణ సమర్పణతో
ప్రాణంబును ప్రభు కొరకు ప్రాణార్పణము చేతు. ప్రాణంబును ప్రభు కొరకు ప్రాణార్పణము చేతు. నడిపించు నావా నడి సాంద్రమున దేవా, నవజీవన మార్గమున నా జన్మ తరింప. నడిపించు నావా. మన జన్మ ఎప్పుడు తరిస్తుంది? ఎప్పుడు ఆయన పరిచర్య చేసినప్పుడే. ఆనంద్ మర్చిపోయా. అయ్యా ప్రకాశ్రావు, ప్రార్థన చేసుకుంటాము. మోకరించి కళ్ళు మూసుకోవాలి. ఇంకా అటు ఇటు చూసేది కాదు, ప్రక్కన మాట్లాడేది కాదు. సంతోషము అనే అంశంపై పాఠం విన్నాం. సంతోషము, ప్రభువులో ఉంటే సంతోషం. ప్రభువుని అడిగితే సంతోషం ఇస్తాడు. యెహోవా యందలి ఆనందము వలన బలము కలుగుతుంది. ఆనందం వలన బలం కలుగుతుంది, సంతోషం కలుగుతుంది. ఆ సంతోషం పరిపూర్ణ సంతోషం పొందుకోవాలని ప్రభువు కోరుచు ప్రార్థన చేయమంటూ వచ్చాడు. ఇదివరకు మీరెప్పుడూ నా పేరిట అడగలేదు, మీ సంతోషం పరిపూర్ణమవునట్లు అడుగుడి మీకు దొరుకును అని యోహాను సువార్త 16వ అధ్యాయం 24వ వచనం మనం చదువుకున్నాం. ఆయన యందు సంతోషం కలిగిన వారమై ఆయనను అడిగి పొందుకొని అట్టి సంతోషము చేత బలవంతులముగా ఉండవలనని ప్రభువు కోరుతున్నాడు. ఇంకను దేవుని వాక్యానికి, దేవుని మాటకు లోబడకుండా ఇప్పటి వరకు కాలం గడుపుతూ నిర్లక్ష్యంగా గడుపుతూ ఎవరు అలాగా మీ జీవితాలు గడుపుతూ వచ్చారో, ప్రభు అయిన దేవుడు యేసుక్రీస్తు ప్రభువు ఈ ఉదయకాలం మాట్లాడుతున్నాడు, జ్ఞాపకం చేస్తుంటున్నాడు. ఆయన యందు మీరు సంతోషం కలిగి ఉండవల్లని, ఆ సంతోషం పరిపూర్ణముగా కలిగి ఉండవల్లని, అడిగి పొందుకొనవల్లని, అడిగితే ఆ సంతోషం పరిపూర్ణ సంతోషం అనుగ్రహిస్తానని ప్రభు అయిన దేవుడు జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. అనేక బైబిల్ గ్రంథంలోని అనేక మాటల ద్వారా మనం వింటూ వచ్చాం, చదువుతూ వచ్చాం. ఎవరు మీ హృదయాలు ప్రభువుకి అప్పగించలేదో, అట్టి సంతోషం పొందుకోవడానికి ఇష్టపడుతున్నారో, ఆశపడుతున్నారో, అటు వారు మీరు మనసులో ప్రార్థన చేసుకోండి. యేసు ప్రభువా, మీరిచ్చే సంతోషం మీరిచ్చే పరిపూర్ణ సంతోషం పొందుకొని మీ యందు బలవంతురాలుగా ఉండవాలని ఆశపడుతున్నాను. దేవుని మందిరానికి వస్తే సంతోషం దొరుకుతుంది, దేవుని మాట వింటే సంతోషం దొరుకుతుంది, దేవుని చిత్తము తెలుసుకొని ఆ ప్రకారం నడుచుకుంటే సంతోషం దొరుకుతుంది అని దేవుని వాక్యంలో అనేక రెఫరెన్సులు మనం చదువుకుంటూ జ్ఞాపకం చేయబడుతూ వచ్చాం. ఈ మాటలు మీ మదిలో ఉంచుకోనండి, ప్రార్థన చేసుకోండి, ప్రభువుకు అప్పగించుకోనండి. ప్రభువు అటు పరిపూర్ణ సంతోషంతో మిమ్మల్ని నింపాలని ఆయన సిద్ధముగా ఉన్నాడు, ఇష్టపడుతున్నాడు. ఆయనకి ఇష్టం ఏంటంటే
మీరు అడిగితే చాలు మీకు ఆ పరిపూర్ణ సంతోషం కలిగించవల్లనే ఆయన సిద్ధముగా ఉన్నాడు. నా ఎద్దుకు వచ్చి వారిని నేను ఎంత మాత్రం త్రోసివేయను అని చెప్పాడు ప్రభు. అలాగా మీరు ఎవరు మీ మనసులో ప్రార్థన చేసుకుంటూ వచ్చారో, మీ మనసులో ఆయనను వేడుకుంటూ వచ్చారో, అడుగుతూ వచ్చారో, అటివారు మీ ప్రార్థన బలపరచబడినట్లు, మీ యొక్క ఆశ నెరవేర్చబడినట్లు, మీకు సహాయకరంగా ఉండేదానికి మేము ప్రార్థన చేస్తాం. అలాగా మా ప్రార్థన సహాయం కోరిన వారు, మీ మనసులో ప్రార్థన చేసుకుని సిద్ధపడిన వారు మీ చేతులు పైకెత్తి చూయిస్తే మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. ఇష్టపడి ప్రభు సహాయం కావాలని కోరితే మీ చేతిని పైకి చూయించండి. మేము కూడా మీ కొరకు మీ సహాయం కొరకంగా ప్రార్థన చేయడానికి అనుకూలం ఉంటుంది. మీ చేయి కనపడేలాగా చూయించండి. యవనులారా, మీ మనసులో ప్రార్థన చేసుకోండి. ప్రార్థన చేసుకుంటూ ఇష్టపడండి. దేవునికి అప్పగించుకోవడానికి ఇష్టపడండి. ఇక్కడ చూడండి అమ్మా, మీరు ఇష్టపడితే మీ చేయి చూపిస్తే మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. ఇంకా ఎవరైనా అలాగా మా ప్రార్థన అవసరం కోరిన వారు మీ చేయి చూపించండి. ఇంకా ప్రార్థన చేసుకుంటాము. ఇంకా ఎవరైనా? ప్రేమ కలిగిన తండ్రి, నమ్మకమైన దేవా, పరిశుద్ధ తండ్రి, నీ పాలన స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ VBS మా తండ్రి విరామ బైబిల్ పాఠశాల మాకు అనుగ్రహించి పద్మాసులో గత 2 దినాలుగా ఇది 3వ దినం మాకు ఇచ్చి సహాయపడుతూ వచ్చారు. సీనియర్ క్లాసులో రాగలిగిన బిడ్డలందరి మటుకు వందనాలు. నీ మాటలు, వాక్యం వింటూ వచ్చారు. సంతోషము, ప్రభువుకు తగినట్లుగా నడువుడి అనే ముఖ్యాంశమును ఆధారం చేసుకొని, ఆత్మ ఫలములలో సంతోషము అనే ఫలమును ఆధారం చేసుకొని ఈ దినం పాఠము నీ వాక్యంలో నుండి మాటలు జ్ఞాపం చేస్తూ మా తండ్రి వారికి తెలియజేయడానికి అనుకూలపరుస్తూ వచ్చారు. మీ యందు సంతోషం పొందుకోని వల్లని, అటు సంతోషం ద్వారా బలము కలిగి ఉందిరని నీ వాక్యం లేఖనములు జ్ఞాపం చేస్తూ ఉంటుండగా, అలాగన యవన పిల్లలను జ్ఞాపం చేసుకుని దయ చూపించు. ఈ దినం నీ మాటలు విన్నారు, వారి మనసులో తీర్మానం చేసుకొని ప్రార్థన చేసి ప్రార్థన సహాయం కోరిన వారుగా ఉన్నారు. ప్రభు తండ్రి, 2-3 యవన బిడ్డలు, యవనస్తురాండ్రు, సహోదరీలు, ప్రభు తండ్రి మీ స్తోత్రాలు, వారిని బట్టి ప్రార్థన చేస్తుంటున్నాం. వారిని కనికరించము. మీ ఆత్మ అభిషేకము, ఆత్మ నింపుదల, తాకుడునిచ్చి మా తండ్రి బాగు చేయండి, నెమ్మది కలుగు చేయండి. మీ అందరి పరిపూర్ణ సంతోషం పొందుకునే దాని కొరకే వారిని మరి అధికంగా బలపరచమని వేడుకుంటున్నాను. నీ వాక్యము చదువుకుంటే ఎందు, నీ వాక్యము ధ్యానం చేయటం ఎందు, నీ వాక్యమును అర్థం చేసుకుంటే ఎందు, నీ వాక్యము అనుసరించి తగినట్లుగా నడుచుకునే ఎందు వారికి నేర్పించుము. అలాగా బాయ్స్ని కూడా జ్ఞాపం చేసుకొని దయ చూపించండి. నీ మాటలు వింటున్నారు, వారి మనసులో ప్రార్థన చేసుకోవటం లేదు. క్షమించుము. వారు అనాలోచనగా కూర్చుంటున్నారు, కనికరించుము నాయన. అలా గర్ల్స్ కూడా కొంతమంది అనాలోచనగా ఉంటున్నారు, కనికరించు, రక్షించుము, మారు మనసు దయచేయండి. ఎవరిని మా తండ్రి మిషనరీలుగా, దైవ సేవకులుగా, సేవకురాండ్రుగా, పరిచారకులుగా మీరు వాడుకున్న వాళ్ళని సంకల్పించారో అటు వారిని మీరు ఏర్పరచుకున్నై ఉన్నారు, బలపరచనై ఉన్నారు, నియమించనై ఉన్నారు. అటు వారి కొరకై విజ్ఞాపం చేస్తుంటున్నాం. స్థిరపరిచి కాపాడుము, కరుణించు, వందనములు చెల్లించుకుంటూ మిగతా సమయాన్ని దీవించమని వేడుకుంటూ యేసుక్రీస్తు ప్రభువు పరిశుద్ధ నామపేట స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. మీరు ఈ కార్డు తీసుకున్న వాళ్ళు చివరి
క్రింది భాగంలో మీ ఆ పేరు అడ్రస్ అది రాసి మీ టీచర్కి ఇవ్వండి. మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం.